హాయ్ అండి. వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజైతే మేము మా పిల్లల్ని తీసుకొని విజయవాడ అయితే వెళ్తున్నామండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ అఖిల్ హోటల్లోకి అయితే దిగామండి. ఇది గుంటూరులో ఉంటుంది. సో ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయండి. మా పిల్లలకి మైసూర్ బోండా అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ కోసం అని చెప్పని మైసూర్ బోండా అయితే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాము. తర్వాత దోశ కూడా టేస్ట్ చూసామండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో గుంటూరులో కానీ విజయవాడలో కానీ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ మేము టిఫిన్ తినేసి తర్వాత విజయవాడకి అయితే బయలుదేరామండి. హాయ్ అండి. మేమైతే భవానీ ఐలాండ్ అయితే వెళ్తున్నామండి. ఇది విజయవాడలో ఉంటుంది. ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఎక్కడికైనా అంటే ఇలాంటి ప్లేస్లలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం బాగుంటుందండి. ఎందుకంటే పిల్లలతో వెళ్తాం కాబట్టి అక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది. మేము వెళ్ళేసరికి అప్పటికి ఆఫ్టర్నూన్ అయింది. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి. సో ఈ టైంకి అయితే బయలుదేరిపోయాము. అందుకనే ఎర్లీ అవర్స్లో వెళ్ళటం వల్ల మనకి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మేమైతే విజయవాడ అయితే వచ్చేసామండి. సో పిల్లలైతే భవానీ ఐలాండ్ ఎలా ఉంటుందా అని చెప్పి వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. మొత్తానికైతే మేమైతే భవానీ ఐలాండ్కి వచ్చేసామండి. సో ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందండి. స్టార్టింగే ఇక్కడ మనకి టికెట్ అయితే తీసుకోవాలండి. ఎంట్రీ టికెట్ అంటే పర్ హెడ్కి వచ్చి 10 రూపీస్ అయితే తీసుకున్నారండి ఇక్కడైతే స్టార్టింగ్. ఇక్కడైతే టికెట్ తీసుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటుంటే రైట్ సైడే మనకి వెహికల్ పార్కింగ్ అయితే ఉంటుందండి. పార్కింగ్ కూడా ఏమి ఇబ్బంది అయితే ఉండదండి. తర్వాత వచ్చేసి ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి. సో పెద్దవాళ్ళకి వచ్చేసి 120 రూపీస్ తీసుకున్నారండి. పిల్లలకైతే 90 రూపీస్ అయితే తీసుకున్నారు. సో టికెట్ తీసుకొని అయితే మేమైతే అక్కడికి వెళ్ళి అక్కడ కొంతసేపు అయితే వెయిట్ చేయాలి. బోట్ వచ్చే వరకు మనం అయితే అక్కడ వెయిట్ చేయాలండి. ఈలోపు ఇక్కడ సరౌండింగ్స్ అంతా ఇలా ఉందండి. చాలా బాగుంది. కాకపోతే మేము వెళ్ళిన రోజైతే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. బోట్ అయితే వస్తుందండి. మేమందరం అయితే బోట్ ఎక్కడానికి అయితే కొంచెం కిందకి అంటే డౌన్కి ఉంటుంది. డౌన్కి అయితే దిగిపోయామండి. సో ఇక్కడ ఎక్కించుకున్న తర్వాత మనల్ని అయితే అవతల వైపుకి అయితే వీళ్ళైతే డ్రాప్ చేస్తారండి. సో బోట్లో చూడండి ఎంతమంది ఉన్నారో. చిన్న పిల్లల్ని కూడా వేసుకొని వచ్చారండి. డ్రైవర్ బాబు అయితే చూడండి ఎంత హైట్లో అయితే కూర్చున్నారో. నేను ఇంకా దీనికి డ్రైవర్ ఎక్కడ ఉంటారా అని చెప్పని చూస్తూ ఉన్నాను. మా పిల్లలు అయితే అక్కడ ఎక్కి నించొని చూస్తూ ఉన్నారు వ్యూ పాయింట్ అంతా. సో అక్కడైతే నించోకూడదని చెప్పేసరికి మా పిల్లలు కూడా కిందకి దిగి కూర్చున్నారు. జస్ట్ ఒక 5 మినిట్స్ ఏనండి జర్నీ. సో 5 మినిట్స్ తర్వాత అయితే భవానీ ఐలాండ్ అయితే వచ్చేసిందండి. నా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం అండి బోట్ ఎక్కటం. మా పిల్లల్ని కూడా నేనైతే ఇదే ఫస్ట్ టైం అయితే తీసుకొని వచ్చాను. వాళ్ళైతే ఆ బోట్ జర్నీ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. లోపలికి రాగానే మా వాళ్ళకైతే ఆకలి వేసిందండి. రైట్ సైడ్ మనకి ఒక రెస్టారెంట్ అయితే కనిపిస్తుందండి. సో మేమైతే ఆ రెస్టారెంట్లోకి అయితే వెళ్ళామండి. మేము వచ్చిన టైం అయితే ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. అంటే ఇక్కడ ఫుడ్ తీసుకుని రావచ్చో లేదా అన్నది మాకు తెలియదు. లేకపోతే నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకునే వచ్చేదాన్ని అండి. సో మా పిల్లలకి ఇంకా ఆకలేస్తుందని మేమైతే ఇక్కడ రెస్టారెంట్లోకి అయితే వచ్చేసామండి. అప్పటికే అక్కడ ఫుడ్ అయితే చాలా వరకు అయిపోయింది అని చెప్పని అన్నారు. ఓన్లీ ఫ్రైడ్ రైస్లే ఉన్నాయి అన్నారు. సో పిల్లల కోసం అని చెప్పని ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఆర్డర్ కూడా చెప్పిన చాలా సేపటికి కానీ ఆర్డర్ అయితే రాలేదండి. సో ఫుడ్ అయితే ఓకే అంత అయితే బాగోలేదు. ఇక తప్పదు ఇలాంటి ప్లేసుల్లోకి వచ్చినప్పుడు ఫుడ్ బాగున్నా లేకపోయినా తినాల్సిందే. సో ఫుడ్ తినేసి ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరి ముందుకైతే వెళ్ళామండి. ఫుడ్ అయితే తిన్నాం కానీ టేస్ట్ అంత బాగాలేదండి. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువే ఉంది. అందుకనే ఇలాంటి ప్లేస్లోకి వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకొని వస్తే బాగుంటుందండి. చూడండి లెఫ్ట్ సైడ్ అయితే లయన్ బొమ్మ కూడా ఉంది. ఇక్కడైతే వెహికల్స్ లాగా ఉన్నాయండి. ఇవి ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకి కానీ అంటే మనం నడవలేకపోతున్నాము అనుకున్నప్పుడు అట్లాంటి వెహికల్స్ ఎక్కితే కనుక ఇదంతా తిప్పి వాళ్ళు చూపిస్తారండి. చాలా గ్రీనరీగా ఉందండి. చాలా బాగుంది. తిన్న తర్వాత అలా నడుచుకుంటా ముందుకైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా కన్వీనియంట్గా ఉంది. ఎటు చూసినా గ్రీనరీ అండి. తర్వాత ఇదంతా చూసుకుంటా మేము ముందుకైతే వెళ్ళామండి. స్టార్టింగే ఇక్కడ చూడండి పే ఫస్ట్ ప్లే లేటర్ అని చెప్పారు. అంటే లోపలికి వెళ్ళగానే ముందైతే మనం పే చేయాల్సిందేనండి ఫస్ట్. సో మా పిల్లలు అయితే ఇంకా చూస్తున్నారు ఏ గేమ్ ఆడాలి ఎలా ఆడాలి అన్నది. ముందైతే రౌండ్ తిరుగుతూ చూస్తూ ఉన్నారు. లోపలైతే ఏసీ ఉందండి. ఇక్కడైతే ముందైతే అంటే బయట ఎండలు ఎక్కువ ఉన్నాయండి. అందుకే ఎవరు వచ్చినా ఫస్ట్ అయితే దీని లోపలికైతే వచ్చేస్తున్నారు.
ఎంటర్ అవ్వగానే లోపల లెఫ్ట్ సైడే మనము ఏ గేమ్ అయితే ఆడాలి అనుకున్నామో టికెట్ అయితే ముందు తీసుకోవాలండి. టికెట్ తీసుకున్న తర్వాత కొంచెం అయితే టైం పడుతుంది. మా వాళ్ళైతే బంపింగ్ కార్స్ అని చెప్పి ఇది ఆడతానన్నారు. ఇది వచ్చేసి పర్సన్కి వచ్చేసి 100 రూపీస్ అండి. సో ముందు టికెట్ తీసుకుంటే వాళ్ళు పిలుస్తారు. పిలిచినప్పుడు అయితే వెళ్ళాలి. సో తర్వాత ఎలా డ్రైవ్ చేయాలన్నది వాళ్ళు వచ్చి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి చెప్తారండి. దాన్ని బట్టి తర్వాత పిల్లలైతే చక్కగా డ్రైవ్ చేస్తూ ఉంటారండి. సో మా పాప అయితే నిదానంగా తన దారిలో తనైతే వెళ్తుంది. మా బాబుకి అయితే కొంచెం కష్టంగా అయితే అనిపించింది. సో వీళ్ళు ఇక్కడ ఒకరిని ఒకరు తగిలించుకోవటానికే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 10 మినిట్స్ కన్నా కూడా ఎక్కువసేపు అయితే ఇవ్వరండి. 10 మినిట్స్ అయిపోగానే దాని అంతా అదే ఆగిపోతుందండి. సో అందుకని తొందరగా ఉన్న టైంలోనే తొందరగా డ్రైవింగ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు డ్రైవింగ్ కాదండి, మేము కూడా బయట నుంచి ఇలా చేయండి అలా చేయండి అని గట్టి గట్టిగా అయితే అరుస్తున్నాము. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎలా డ్రైవ్ చేయాలి అన్నది. మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు అలాగైతే చెయ్యరు. మొత్తానికైతే మా వాళ్ళైతే ఈ గేమ్తో చాలా హ్యాపీగా అయితే ఉన్నారండి. ఇక టైం అయితే అయిపోయిందండి. మా పిల్లలైతే అక్కడి నుంచి అయితే ముందుకు వచ్చేసారు. సో దీనిపైన అయితే అద్దాల మేడ అని చెప్పని ఉంటుంది అని చెప్పని అన్నారండి. సో దానికి వెళ్ళి మేము చూడాలమ్మా అని చెప్పన్నారు. దీనికి వచ్చేసి టికెట్ వచ్చేసి పర్ హెడ్ 60 రూపీస్ అండి. సో మా పిల్లల్ని అయితే నేను లోపలికి అయితే పంపించేశాను. సో లోపలికి వెళ్తే ఎడ్ సైడ్ చూసిన మిర్రర్ అయితే ఉంటుందండి. లోపలంతా ఎలా ఉంది అన్నది మీకైతే ఇప్పుడు చూపిస్తానండి. మా వాడు ఎక్కడికి వెళ్ళినా ఏ గేమ్కి వెళ్ళినా ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా వాడైతే తిన్నగా అయితే ఉండడండి. అటు ఇటు తిరుగుతా ఫైనల్గా ఎక్కడున్నాడా అన్నది అయితే కనిపించదు. వాడి కోసం అయితే టైం అంతా వేస్ట్ చేసుకుంటూ వాడు ఎక్కడున్నాడా అని వెతుక్కోవటమే సరిపోతుంది. నాకు మా పాపకి అయితే వాడైతే అంతేనండి. మగపిల్లలు అందరూ అంతే ఉంటారేమో నాకైతే తెలియదండి. మా వాడైతే ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా సతాయిస్తానే ఉంటాడు. ఎటు వెళ్ళాడా అన్నది కూడా తెలియదు. ఇక మా వాళ్ళు అరుచుకుంటే అదంతా తిరుగుతూ మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అయితే లోపలికి వెళ్ళి ఒకసారి మళ్ళీ చూసి వస్తాం మమ్మీ అని చెప్పని మళ్ళీ లోపలికి వెళ్ళి ఒకసారి మళ్ళీ చూసి మళ్ళీ తర్వాత అయితే బయటకు వచ్చారండి. సో ఇది కూడా చాలా బాగుందండి. సో ఎర్లీగా రావటం వల్ల పిల్లలు కూడా చాలా ఎక్కువ ప్లేసెస్ చూడటానికి అయితే బాగుంటుందండి. తర్వాత మా పాప అయితే ఈ కొలంబస్ ఎక్కుతామని చెప్పని కూర్చున్నారు. నలుగురు కూర్చున్నారు కానీ మా బాబు వాళ్ళని అయితే ఎక్కించుకోనని చెప్పని అన్నారండి. సో మినిమం 8 మెంబర్స్ ఉండాలంటండి ఇది స్టార్ట్ అవ్వడానికి. సో మేము వెళ్ళినప్పుడైతే 2 మెంబర్సే ఉన్నారు. మా పిల్లవాళ్ళు ఇద్దరు మాత్రమే కూర్చున్నారండి. తర్వాత అయితే మిగతా వాళ్ళు అయితే వచ్చేసారు. మా పాప ఏంటంటే స్టార్టింగ్ నేను ఎక్కుతా అని చెప్పేసరికి మేము కూడా ఎక్కించాము. ఎక్కిన 1 మినిట్కే గట్టిగా అరిచేసింది. సో వాళ్ళు కూడా ఎక్కువసేపు ఉంచకుండా త్వరగా ఆపేశారు. సో మా పాపను ఇంకొక పాప ఎవరో కూడా గట్టిగా అరిచేసిందంటండి. అందుకని అదైతే త్వరగా ఆపేశారు. దెబ్బకి భయపడిపోయిందండి. ఇది అంత ఫాస్ట్గా ఏమీ తిరగటం లేదులేండి. ఎగ్జిబిషన్లో అయితే మరీ ఎక్కువ ఫాస్ట్గా ఉండేది. సరే స్లోగా ఉంది కదా తను అడుగుతుంది అని చెప్పని ఎక్కనిచ్చామండి. కానీ ఎక్కిన కొంచెంసేపటికే భయపడిపోయింది. మళ్ళీ మా బాబు అయితే ఈ లోపలికి వచ్చేసి బైక్ రైడింగ్ ఇదైతే ఆడతాను మమ్మీ అని చెప్పని కూర్చున్నాడు. సో అది కూడా వాళ్ళు ఎలా చేయాలన్నది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి. సో ఇది కూడా ఎక్కువసేపు ఏం కాదండి, ఒక 5 మినిట్స్ ఉంటుంది అంతే. 100 రూపీస్ తీసుకున్నారండి. దాంట్లో ఏముంటుందో కూడా అర్థం కాదు. సో ఇంకా పిల్లల కోసం తప్పదు కదా, అందుకని మా బాబు అయితే అది ఎక్కి ఒక 5 మినిట్స్ అయితే అలా డ్రైవ్ చేసుకుంటా హ్యాపీగా ఉన్నాడండి వాడైతే. ఇక టైం అయితే ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అయ్యేసరికి క్లైమేట్ అంతా చాలా చల్లబడిపోయిందండి. ఎక్కడో వర్షం పడుతున్నట్లు చక్కగా చల్లగా అయితే ఉందండి. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ ముందుకైతే వస్తే ఇలా గార్డెన్ లాగా ఉంటుందండి. అక్కడ కొంచెం సేపు అయితే కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగి అక్కడి నుంచి అయితే మేము ముందుకైతే వెళ్ళామండి. ఇక టైం అవుతుంది అని చెప్పని బోట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పని మేము ముందుకైతే వెళ్ళిపోయాము. 6 తర్వాత అయితే ఇది క్లోజ్ అవుతుందంటండి. అందుకని ఇంకా మేము అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము ముందుకి. సో ఇక్కడైతే మా పిల్లలు అయితే ఇవైతే ఆడుతూ ఉన్నారండి వీటి సౌండ్స్ని.
ఇక్కడ ఇలా ముందుకి నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఒక రెస్టారెంట్ కూడా ఉందండి. మేము స్టార్టింగ్లోనే ఉందే అనుకున్నాము. మేము ఇట్లా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ కూడా ఒక రెస్టారెంట్ అయితే కనిపించిందండి. సో పిల్లలైతే వెళ్తున్న కొద్దీ దారిలో ఆపటము, మళ్ళీ ఇక్కడ కొంచెంసేపు ఆడతాము, అక్కడ కొంచెంసేపు ఆడతామని చెప్పని ఇలా టైం అయితే ఎక్కువసేపు అయితే వెయిట్ చేస్తున్నారండి. ఈలోపు బోట్ అయితే వచ్చేసిందండి. ఇక్కడైతే అందరూ ఎక్కడానికి అయితే వెయిట్ చేస్తున్నారు. అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు దిగాలండి. వాళ్ళు దిగిన తర్వాతే మనల్ని అయితే ఎక్కించుకుంటారు. ఈవినింగ్ అయ్యేసరికి క్లైమేట్ అంతా చాలా చల్లగా మారిపోయిందండి. ఈ బోట్ లోపలైతే ఏసీ కూడా ఉంది. సో మా పిల్లలైతే ఇంకెక్కడ కూర్చోవాలా అని చెప్పి చూస్తున్నారు. ఫైనల్గా అయితే కూర్చొని చుట్టుపక్కల వ్యూ అంతా చూస్తున్నారండి. చాలా బాగుందండి. ఎప్పుడైనా హాలిడేస్ కానీ ఇట్లా వస్తే పిల్లల్ని తీసుకొని ఇలాంటి ప్లేస్లో కనుక వస్తే పిల్లలు కూడా చాలా చక్కగా ఆడుకుంటారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. కానీ వచ్చేటప్పుడు చక్కగా మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వస్తే అలా ఫుడ్ తింటూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. అక్కడ వాష్రూమ్స్ కూడా బాగున్నాయండి. చక్కగా ఇబ్బంది అయితే ఏమీ లేదండి. అందుకనే మార్నింగ్ టైంకి కనుక వస్తే ఆడుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. సరదాగా మనము ఆ చెట్ల కింద కూడా చక్కగా కూర్చోవచ్చు. టైం అయితే ఈజీగా గడిచిపోయిందండి. మేమైతే విజయవాడ నుంచి గుంటూరు అయితే రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.